ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి కదా. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ స్కూల్లో వాళ్ళకి అలవాటైన స్కూల్లో వాళ్ళకి అలవాటైన టీచర్స్ మధ్యన ఎన్నో పరీక్షలు రాసుంటారు. అప్పుడేమంతా వాళ్ళు ఒత్తిడికి గురికారు. కానీ ఇప్పుడు కొత్త వాతావరణం, కొత్త ఇన్విజిలేటర్స్ వీళ్ళందరి మధ్య రాయాలంటే కొంచెం ఎంత బాగా చదివే పిల్లలైనా కాస్త కూస్తో కంగారు పడుతూనే ఉంటారు. వాళ్ళ టీచర్స్, ఫ్రెండ్స్, హెడ్ మాస్టర్స్ ఎంతగా మోటివేట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు కొంచెం ఎక్కడో కంగారుగా ఉంటూనే ఉంటుంది. ఆ కంగారు పోవాలంటే ఆ బాధ్యత మన పేరెంట్స్ది, మన తల్లిదండ్రులమి. మన చదివే పిల్లలు 10వ క్లాస్ చదివే పిల్లలు ఎవరన్నా ఉంటే మనం అందరం కూడా ఆ పిల్లలను తీసుకొని పరీక్షా హాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరీక్షా కేంద్రం దగ్గర వాళ్ళకి మంచిగా ధైర్యం చెప్పాలి. వచ్చిన వరకు చక్కగా రాయండి, మీరు చక్కగా రాయగలరు అని చెప్పి మోటివేట్ చేయండి. అలా మనం చెప్పే మాట వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది, చాలా చక్కగా రాయగలరు. అలా కాకుండా కొంతమంది పేరెంట్స్ హాల్ దగ్గర బాగా రాయాలి, వాళ్ళకన్నా ఎక్కువ రాయాలి, వీళ్ళకన్నా ఎక్కువ రావాలని వాళ్ళని టెన్షన్ పెడుతుంటారు. అలా మాత్రం మీరు మాత్రం పొరపాటును కూడా అలా చేయొద్దు. అలా చేస్తే పిల్లలు అక్కడ కూడా కంగారుగా ఒకటి రాయబోయి ఇంకొకటి రాస్తుంటారు. కాబట్టి వచ్చిన వరకు ప్రశాంతంగా రాసి రండి, మీరు చక్కగా రాయగలరు అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. అలాగే మీ పిల్లలందరూ కూడా ఈ పరీక్షల్లో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి కదా. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ స్కూల్లో వాళ్ళకి అలవాటైన స్కూల్లో వాళ్ళకి అలవాటైన టీచర్స్ మధ్యన ఎన్నో పరీక్షలు రాసుంటారు. అప్పుడేమంతా వాళ్ళు ఒత్తిడికి గురికారు. కానీ ఇప్పుడు కొత్త వాతావరణం, కొత్త ఇన్విజిలేటర్స్ వీళ్ళందరి మధ్య రాయాలంటే కొంచెం ఎంత బాగా చదివే పిల్లలైనా కాస్త కూస్తో కంగారు పడుతూనే ఉంటారు. వాళ్ళ టీచర్స్, ఫ్రెండ్స్, హెడ్ మాస్టర్స్ ఎంతగా మోటివేట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు కొంచెం ఎక్కడో కంగారుగా ఉంటూనే ఉంటుంది. ఆ కంగారు పోవాలంటే ఆ బాధ్యత మన పేరెంట్స్ది, మన తల్లిదండ్రులమి. మన చదివే పిల్లలు 10వ క్లాస్ చదివే పిల్లలు ఎవరన్నా ఉంటే మనం అందరం కూడా ఆ పిల్లలను తీసుకొని పరీక్షా హాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరీక్షా కేంద్రం దగ్గర వాళ్ళకి మంచిగా ధైర్యం చెప్పాలి. వచ్చిన వరకు చక్కగా రాయండి, మీరు చక్కగా రాయగలరు అని చెప్పి మోటివేట్ చేయండి. అలా మనం చెప్పే మాట వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది, చాలా చక్కగా రాయగలరు. అలా కాకుండా కొంతమంది పేరెంట్స్ హాల్ దగ్గర బాగా రాయాలి, వాళ్ళకన్నా ఎక్కువ రాయాలి, వీళ్ళకన్నా ఎక్కువ రావాలని వాళ్ళని టెన్షన్ పెడుతుంటారు. అలా మాత్రం మీరు మాత్రం పొరపాటును కూడా అలా చేయొద్దు. అలా చేస్తే పిల్లలు అక్కడ కూడా కంగారుగా ఒకటి రాయబోయి ఇంకొకటి రాస్తుంటారు. కాబట్టి వచ్చిన వరకు ప్రశాంతంగా రాసి రండి, మీరు చక్కగా రాయగలరు అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. అలాగే మీ పిల్లలందరూ కూడా ఈ పరీక్షల్లో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం.